ఓ కుక్క అరుపు 67 మంది ప్రాణాలను కాపాడింది. ప్రమాదాలను జంతువులు ముందే పసిగడతాయనే భావనను ఈ సంఘటన బలపరుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండి జిల్లా అతలాకుతలమైంది. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. సియాతి గ్రామం కూడా నామరూపాలు లేకుండా పోయింది. అయితే ఓ కుక్క అరుపు కారణంగా ఆ గ్రామంలోని 67 మంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు. గత నెల 30న అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. 2వ అంతస్తులో నిద్రిస్తోన్న శునకం అర్ధరాత్రి పెద్దగా అరవడంతో తాను పైకి వెళ్లానని సియాతి గ్రామస్తులు నరేంద్ర తెలిపారు. ఆ సమయంలో గోడకు పగుళ్లను గమనించారని చెప్పారు. దాంతో పాటు నీరు రావడం కూడా మొదలైందని నరేంద్ర వెల్లడించారు. వెంటనే శునకాన్ని తీసుకుని కిందకు పరిగెత్తి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశానని చెప్పారు. అనంతరం గ్రామంలోని ఇతరులను హెచ్చరించి సురక్షిత ప్రాంతానికి వెళ్లామని నరేంద్ర తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కొండచర్య విరిగిపడి తమ గ్రామంపై పడిందని వెల్లడించారు. 12 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, 4-5 ఇళ్లు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయని వాపోయారు. ప్రస్తుతం సియాతి గ్రామస్తులు త్రియాంబ్లా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో తలదాచుకుంటున్నారు. పరిసర గ్రామాల ప్రజలు వారికి సాయం చేయగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించింది. మరోవైపు భారీ వర్షాలకు ఇప్పటి వరకు 692 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గత నెల 20 నుంచి ఇప్పటి వరకు 80 మంది చనిపోగా వారిలో 52 మంది వరదలు, కొండ చర్యలు విరిగిపడి చనిపోయారని వెల్లడించింది. 225 రహదారులను మూసివేశామని తెలిపింది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ లో 203 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ సమయంలో 152 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.